అవి కూడా పరిగెత్తేసి వస్తాయి. కొమ్ములు నానిందంటే మళ్ళీ భయపడుతుంది, వర్షం నిలబడిపోతుంది. అది నెమరేసుకుంటుంటే చూడే బాగా రోడ్లు నిలుచుకొని బస్సులు వచ్చినా కూడా పక్కకు పోతాం. మిగతా పోతాయి. ఎనుములు పోతుంటే నేను ఆశ్రమంతో వచ్చి చూస్తాను అనమాట. ఎనుములు వస్తే కూడా ఎంత ఆర్మీ చేసే వాడు సోలితే తప్ప పక్కకు పోతే పోగా బాగా గమనించారా, చూసారా? అంటే అట్లా నెమరేసుకుంటా వాన కురుస్తానే కూడా కదిలించుకోకుండా నెమరేసుకుంటుంటుంది చూడే. దాన్ని ఎనుబోలు మీద వాన కురిసినట్టుంది. వాన కురిసినా కూడా కదలదు తిరిగిపోయినా కూడా. అట్లా ఎన్ని తిరుగుతాను ఏం చేసినా కూడా కదలుకోకుండేవన్నీ అట్లా అంటారు. ఎనుబోతు మీద వాన కురిసినట్టుంది. దున్నపోతు అంటే అట్లుంటుంది. అంటే అట్లా ఆ లక్షణాలు కొన్ని ఉంటాయి. పాత వెనకటి జన సంస్కారాలు మనకి తెలియదు కానీ కొన్ని ఉంటాయి. ఎందుకంటే వెరీ నెక్స్ట్ ఏం జన్మ కాదు, అంతకుముందు జన్మలు ఏవో ఉంటాయి అన్నమాట. ఆ మైండ్ పైన దాని ప్రభావాలు అన్నీ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఎంత చెప్పినా కూడా మార్చుకోరు చూడే. ఆ వెనక సంస్కారాలు అంత బలంగా ఉంటాయి, మనకి మానకుండా అడ్డుపడుతుంటాయి. ఆ సంస్కారాలని సంస్కరించబడాలి. నామస్మరణ, జపము, ధ్యానము, వీటి వల్ల ఆ సంస్కారాన్ని తగ్గిపోతూ రావాలి. అన్నిటికన్నా ముఖ్యం సత్సంగం. ఎలాంటివా అవన్నీ చేసినా కూడా ఇప్పుడు నామస్మరణ గురించి చెప్పారు చూడు. ఇంతకుముందు వీళ్ళు ఇప్పుడు వచ్చారో చేశాను కూడా అది చేయాలి, ఎట్లా చేయాలని చెప్పారు చూడు. చెప్పాలంటే అక్కడ సత్సంగం రాకపోతే ఎట్లా దొరుకుతుంది? ఆత్మ అంటే ఏమి జగపోతే ఆత్మతత్వం గురించి నాకు తెలిసినంత వరకు సాయి భక్తుల్లో ప్రపంచ మాధ్యమం జరుగుతుంది. పుట్టుకొట్టులో ముఖ్యంగా ఎవరు చెప్పడం లేదు. స్వామి ఏదో సెలెక్ట్ చేసుకోండి చెప్పేస్తారు. చాలామంది ఏదో భజన కార్యక్రమం 2 మిరాకలు చెప్పేసి 2 భజనలు పాడేస్తారు. పుల్లలు తినేసి సగం ఉంటున్నారు. ఇది చెప్పాలి. అందుకే నేను ఇదే సెలెక్ట్ చేస్తాను. స్వామి సెలెక్ట్ చేశాడు అనమాట. ఎలాంటివా సేవా కార్యక్రమం ఉంటుంది. సాయి బ్రహ్మాండం జరుగుతుంది. ప్రపంచం అత్యంత భజన కార్యక్రమం 2 ఉన్నాయి. అది కూడా బ్రహ్మాండం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు చూడండి మందిరంలో కల్చరల్ యాక్టివిటీస్, డ్రామా, డ్యాన్సులు అవి కూడా బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఏ పత్తి యాత్ర వచ్చిందంటే ఏదో కార్యక్రమం ఉంటుంది కదా. కానీ స్వామి చెప్పిన టీచింగ్లో ఆత్మతత్వం కూడా మెయిన్. అవన్నీ దీనికోసం చేయాలి. అది మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. బాగా చూడండి, ఎవరు స్పీచ్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మలేషియాలో సాయి భక్తులు స్పీచ్ కానీ అమెరికాలో చేసే భక్తులు మీకు యూట్యూబ్ దండి దొరుకుతాయి. ఇది సమర్పణలు బాగుంది. వైట్ ఫీల్డ్లో నెలకొబడి చేస్తారు, దీంట్లో హైదరాబాద్లో చేస్తారు, విశాఖపట్నం ఉన్నాయన్నమాట. సమర్పణ దాంట్లో చేస్తుంటారు. ఏదో వాళ్ళు స్వామి జీవితానికి ఎట్లా వచ్చింది, స్వామి ఏమేమి మిరాకలు చేసింది ఇవే చెప్తారు. బాగుంటాయి, నాకు సంతోషమే, చెప్పకూడదని చెప్పలా. బట్ దీంట్లో నిలబడిపోద్దు. నీవు ఆత్మస్వరూపుడివి, నీ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పడం స్వామి వ్యక్తి చెప్తాడు. దాన్ని వదిలేస్తున్నారు. అందుకోసమే అందరూ చేసిన మనం చేసేది అందరూ వదిలేదు పట్టుకుందామని పట్టుకున్నాం దీన్ని. కానీ దీన్ని వినడానికి చాలా దగ్గర రారు. ఇది చెప్పడానికి కొంతమంది తెలుసు. ఈ ప్రొఫెసర్ కొంతమంది చూడే అంత జ్ఞానం కూడా లేకుండా పోలే. ఎందుకు చెప్పడం తెలిసిన ఈ జనాలు రారు అని తెలుసు. నేనేంలే రాకపోయినా పర్వాలే, ఇదే చెప్తాను. ఎలాంటి స్వామి చెప్పాడు, ఇదే చెప్పాలి, ఇదే అవసరం ఉంది, మిస్ అయింది. కాబట్టి ఎవరైనా నిజంగా నేను ప్రాపగాండ కోసం ప్రయత్నం లేదు. ఎవరైనా కూడా జీవితం ధన్యం కావాలంటే ఫస్ట్ ఈ జ్ఞానము వంటపట్టుకు ప్రయత్నం చేయాలి. సత్సంగం మిస్ అయినారంటే మీకు రాని వాళ్ళంతా మిస్ అయినట్లే. ఎట్లా మిస్ అవుతుంటారు. పోనీ కొంతమంది ఎట్లా చూస్తున్నా మిస్ అయితే రికార్డ్ అవుతుంది కదా, వీళ్ళ మళ్ళీ రికార్డ్ చేసుకోరా పోతే పోగలుగుతారు. ఆ రోజు ఇచ్చి కూర్చొని జీవితంలో ఏదేదో ఇంకా దాని బదులు ఏదో పుస్తకాలు టీవీలో ప్రసంగాలు అన్నీ దాన్ని కలుసుకోండి ఉన్నారు. కొంతమంది ప్రసంగాలే వినరు, ఏదో భయం చేసుకుంటూ పోతారు. విన్న వాళ్ళని తెలుసిన టీవీలో బోల్డెన్ని ప్రసంగాలు వస్తుంటాయి, ఆధ్యాత్మిక ప్రసంగాలు. ఈ యూట్యూబ్లోన ఓపెన్ చేస్తే 24 గంటలు 365 ఆధ్యాత్మిక ప్రసంగాలే ఉన్నాయి. తలా తొక్కలేనివి ఏటో మనం ఎవరిని కండెమ్ చేయకూడదు. చేస్తే అన్నీ విన్న తర్వాత ఏది గుర్తుండదో అది కొంచెము ఇది కొంచెం అన్నీ కలిసుకొని కలగూరకం చేసుకొని డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోయి ఎంతో మంచి సాధన చేసిన వాడే ఒక వ్యక్తి హిందీలో ఏదో చెప్తాను అన్న. ఆధ్యాత్మిక స్టడీ ఎన్నో సాధన చేసినాను, 60-70 ఏళ్ళు చేసినాడు. ఏ ప్రయోజనంలో ఎన్లైట్మెంట్ సాక్షాత్కారం లేనే లేదు. వీళ్ళ పరిజ్ఞానం చెప్పినాడు వాళ్ళు సాధన చేసినాడు. కానీ క్లారిటీ లేదు, ఏ గురువు దగ్గర దీక్ష తీసుకోలేదు. తనంతో స్నానం చేసే పోతే ఇట్లయితుంది. ఇటుంటే చాలా ఉంటాయి చెప్పాలంటే. రాదు, గురువు కావాలి. ఆ గురువు కూడా సమ్యక్ జ్ఞానం, సరి జ్ఞానం.
గురువులో చాలా మంది అయితే చేతిలో డబ్బు చెవిలో మంత్రం చేసే గురువులు ఉన్నారనమాట. ఈ మంత్రం చేయి, ఆ మంత్రం చేయి, ఈ జపనం చేయి, ఈ చేయి, నీకు 100 నిమ్మకాయలు కొట్టు చేసి అందరూ గురువుని పిలుస్తారు అనమాట. అయితే మేము చిక్కబల్లాపురంలో చదువుకుంటే చూశాను అనమాట. చెప్తే షాపుకి పోతే ఏం తెలిసిన సిగరెట్ తాగడానికి గురువు అగ్గిపెట్టిందా, అగ్గిపెట్టించేవాడు గురువు అనమాట. అంటే ఆ గురు శబ్దానికి పాటు చేసి పెట్టారు. దాని గురించి పత్రిక స్వామి చెప్పాడు అనమాట. గురు పౌర్ణమి బోధ గురువులు, బాధ గురువులు, విత్త గురువులు అంటే ధనం కోసం చేసేవాళ్ళు. చెప్తే చేతిలో డబ్బు చెవుల మంత్రం, ఈయన పాద పూజ చేస్తే 1,00,000 రూపాయలు సమర్పించుకోవాలి. ఇవన్నీ వాళ్ళంతా ఏదో స్వలాభం కోసం చేసే ఆధ్యాత్మికంగా నాకు జ్ఞానం అందించలేరు. అయిన గురువు అంటే జగద్గురువు, గురువునామ గురువు సత్యసాయి బాబా, ఆయన పట్టుకుందాం. ఓకే సరే.